రాష్ట్ర రాజకీయాల్లో ఆయన యువ కెరటం. నియోజకవర్గ ప్రజలకు ఆయన ఆపద్ బాంధవుడు. శాసనసభలో చండా శాసనుడు. రాజకీయాల్లో చేరి పట్టుమని 10 ఏళ్లైనా అయిందో లేదో ఉద్దన్న పిండాల రికార్డునే బద్దలు కొట్టారు. రాజకీయాల్లో రాకెట్ స్పీడ్ లా దూసుకుపోతున్న టీఆర్ఎస్ నేత హరీష్ రావుపై స్పెషల్ స్టోరీ. పెద్దగా పరిచయం అక్కర్లేని ఈయన పేరు టి హరీష్ రావు. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే ఈ యువనేత రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమే. రాజకీయాల్లో చేరిన అతి తక్కువ కాలంలోనే అత్యంత పలుకుబడి సంపాదించిన నేత. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రికార్డును బదలగొడుతూ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన యువ కిషోరం. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంత పేరు సంపాదించారో ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న హరీష్ రావు 10 ఏళ్ల కాలంలోనే దాన్ని సొంతం చేసుకున్నారు. టీఆర్ఎస్ భవిష్యత్ ఆశాకిరణంగా వెలుగొందుతున్నారు. తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన హరీష్ రావు ప్రొఫైల్ ను ఒకసారి పరిశీలిస్తే 1972లో సిద్దిపేటలో జన్మించిన హరీష్ రావు BA వరకు అక్కడే చదువుకున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు హరీష్ రావు మేనల్లుడు. ఆ బంధుత్వంతోనే రాజకీయాల్లోకి రాకముందు కేసీఆర్ వ్యక్తిగత పనులు చూస్తూ ఉండేవాడు. విద్యార్థి రాజకీయాల్లో కూడా ఎలాంటి అనుభవం లేని హరీష్ రావు అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లో చేరారు. 2001లో టీఆర్ఎస్ ఏర్పడ్డ తర్వాత 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్, సిద్దిపేట అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి 2 స్థానాల్లోనూ గెలుపొందారు. 3 నెలల తర్వాత కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీ స్థానాన్ని వదులుకొని అక్కడి నుంచి హరీష్ రావును పోటీకి నిలబెట్టారు. పోటీకి ముందే కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావుకు యువజన సర్వీసుల శాఖ మంత్రి పదవిని కట్టబెట్టింది. మంత్రిగా ఉంటూ పోటీ చేసిన హరీష్ రావును సిద్దిపేట ప్రజలు ఆదరించారు. అక్కడి నుండి మొదలైన హరీష్ రావు రాజకీయ జీవితంలో ఇక అన్ని రికార్డులే. సిద్దిపేట నియోజకవర్గంలో తన రాజకీయ గురువు కేసీఆర్ రికార్డునే బ్రేక్ చేసి ఔరా అనిపించుకున్నారు. 2008 ఉప ఎన్నికల్లో 58,000 ఓట్ల మెజార్టీ సాధించారు. 2009 సాధారణ ఎన్నికల్లో 64,000 ఓట్ల మెజార్టీతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత సెకండ్ హైయెస్ట్ రికార్డు హరీష్ రావుదే. గత నెల 27న జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల్లో 95,858 ఓట్ల భారీ మెజార్టీతో ప్రత్యర్థి పార్టీలను చిత్తుగా ఓడించారు. 83% ఓట్లతో అధికార ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను చావు దెబ్బతీశారు. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు. తెలంగాణ కోసం నిజాయితీగా పనిచేసే నాయకుడిని ఆదరించింది సిద్దిపేట. ఇది తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ. 1970లో మదన్ మోహన్ గారిని, 2001లో చంద్రశేఖరరావు గారిని, ఇప్పుడు నన్ను కూడా గెలిపించిన ఘనత ఈ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలది. ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికి 3 సార్లు నాపై పోటీ చేసిన ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసిన ఘనత కూడా ఈ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలదే. అంతేకాదు వరుసగా 4 సార్లు మెజార్టీ సాధించి ప్రత్యర్థులకు డిపాజిట్లు రాకుండా చేశారు. ఉప ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గెలిచిన రికార్డు కూడా హరీష్ రావుదే. ఓటర్ల మనోగతాలు క్షణానికి మారుతున్న ఈ పరిస్థితుల్లో ఒక సర్పంచ్ గా గెలవాలన్నా చాలా కష్టమైన పని. అలాంటిది వరుస విజయాలతో రికార్డులు బదలగొడుతున్న హరీష్ రావుకు ఓటర్ల నాడి కూడా బాగానే తెలుసు. వాళ్ళ అభిరుచులు, అవసరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. విభిన్న వర్గాల ప్రజల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ నియోజకవర్గంలో ఏ ఇంట పెళ్లైనా చావైనా హరీష్ రావు హాజరవుతారు. నియోజకవర్గ ప్రజలు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు వారి సమస్యలను పరిష్కరిస్తారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా హరీష్ రావు ఎక్కడా రాజీ పడరు. తమ ఎమ్మెల్యే గురించి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. సిద్దిపేట ప్రజలు ఈ రోజు తన్నీరు హరీష్ రావు గారు ఒక పక్క ఉద్యమం, మరో పక్క అభివృద్ధి చేసుకుంటూ సిద్దిపేట ప్రజల మనసులు దోచేసినారు. ఈ రోజు తన్నీరు హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమానికే ఒక తొలిమెట్టు అని చెప్పక తప్పదు. ఇలా హరీష్ రావు గారి ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజు తెలంగాణలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు
గెలిచి మరి యొక్క భారీ మెజార్టీతో ప్రజలు వారిని అసెంబ్లీకి పంపుతున్నారు. తన్నీర్ హరీష్ రావు గారు మన రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద మెజార్టీ సాధించడంలో ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఒకటి. రెండవది సిద్దిపేట నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన సిద్దిపేటలో చేయడం జరిగింది. 20 జరిగినటువంటి ఉప ఎన్నికలలో హరీష్ రావు గారిని తెలంగాణ ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుమారుగా 1,00,000 మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి మా యొక్క హరీష్ రావు గారు, తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి హరీష్ రావు గారు ప్రజల యొక్క ఏ సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించడమే కాకుండా మరి ఎలాంటి సమస్య ఉన్నా కానీ ప్రజల వద్దకు వచ్చి పరిష్కరించే వ్యక్తి. అంశము, అభ్యర్థి రెండు కూడా ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అందరి ప్రజలతో మమేకమై ఒక రూట్ లెవెల్ ప్రాథమిక స్థాయిలో పనిచేస్తూ ఇటు ఉద్యమం అటు అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేసిన హరీష్ రావును సుమారు 85% మంది ఓటర్లు తమ అమూల్యమైన ఓటును వేసి వన్ సైడెడ్ గా తెలంగాణ, అదే రకంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రతినిధిగా రెండు వైపులా ఆశీర్వదిస్తూ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించారు. ఏదో గెలిచాము పనైపోయింది అని కాకుండా సమస్యలపై నిత్యం అధ్యయనం చేస్తూ ప్రభుత్వంపై పోరాడే నేత హరీష్ రావు. ఏదైనా అంశంపై ఆయన శాసనసభలో ప్రశ్నించే తీరు సీనియర్ నేతలకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన అధికార పక్షాన్ని నీళ్లు నమిలేలా చేస్తారు. రాజకీయాల్లో చేరిన కొద్ది కాలంలోనే హరీష్ రావు రాష్ట్ర స్థాయి లీడర్ గా ఎదగటానికి ఆయన సాధించిన రికార్డులే నిదర్శనం. యువ రాజకీయ నేతలకు ఆదర్శం.